మళ్ళీ అన్నా ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. ఏంట్రా ఏంటన్నా ఇంతమంది వచ్చారు? కాబట్టి నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుకున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. ఏంటన్నా ఇది? చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి. ఓకే రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి 1 సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. అలాగే లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా. అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా. అమ్మ, ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు. స్వామి నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? చీకట్లో మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి. అందరూ డివైడ్ అవునా? అక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను పంపిస్తానుగా. ఇప్పుడు లైట్లు వస్తే చూడు. చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? లైట్లు ఉండగానే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు. ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి. ఏంద్రా ఈ గుట్టంతా? నువ్వు లేవు స్వామి, నువ్వు లేవు. ఇంకెంతమంది ఉన్నారా? మాట్లాడుకో, విన్నాడంటే మళ్ళీ వస్తాడు. గేట్లని తాళాలు వేస్తున్నాయండి. మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను.
ఈ బాడీలన్నీ బళ్ళల్లో ఉండాలి, బళ్ళని ఏరియా బయట ఉండాలి. చల్ పర్లేదుగా, నీకేం కాలేదుగా? ఏం కాదు. రేపు కోర్టులో మనమే గెలుస్తాం, అందుకే ఇదంతా చేశాడు వాడు. తప్పకండి తప్పకండి, శంకర్ బాబు గారు అలసిపోయారు, ఆయన పంచారిస్ట్లో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి. పదండి. రైట్ ఆబ్రో, దేవుడు ఉన్నాడురా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు. హలో, రై సేఫా? అంతా సేఫ్ భాయ్. ప్రతి గంటకి వెహికల్ మారిపోండి. ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోవద్దు. హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త. వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి. ఎప్పుడే బదుల్లో వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని వన్ మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది. కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 2300 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు. మిలాద్, సడన్ గా వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్, వాళ్లే కదా భవిష్యత్తు. వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం. ఆ రిప్రజెంటేషన్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి. మీకు 5 వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా. ఇంకా ఈ కేసుని ఎక్స్టెండ్ చేయలేం. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. శంకర్, డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్. వీళ్ళలో ఒక్కడు కూడా ఇండియాలో లేడు. ఇవిగో ఈ 50 మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించారు. హలో, ఎవరు? నేను శంకర్. నీరూరు శంకర్ అన్నా. ఆ, అన్నా, మాది మీ పక్కనే చక్రాయపాలెం అన్నా. చెప్పన్నా. నారాయణ, నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా? లేదన్నా. మరి నీ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు. అవునా? నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా. ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు, సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారన్నా. ఆ విషయం హైదరాబాద్కు వచ్చి కోర్టులో చెప్పగలవా? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా. 4 ఏళ్ళు కాంట్రాక్ట్, అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా? రానివ్వరన్నా. శంకర్, నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది మా కార్పొరేట్ నెట్వర్క్, ప్రపంచమంతా ఉంది. ఆ సాలెగూడులో చిక్కిన చిన్న పేడ పరుగు నీ నీరూరు కాపాడుకోలేవు. రాయ్ కార్పొరేట్, నువ్వు సాలిగూడ అన్నావే, దాని మా ఊళ్ళో బూజ్ అంటారు. చీపురు కడతో దులిపాతులు పారేస్తాం. చూస్తావుగా, అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి. రప్పిస్తా. పడ్డావుగా, దెబ్బ తెలియట్లేదా? బయట నవ్వుతున్నారు. సముద్రం వెనక్కి వెళితే ఒడ్డు నిలబడి నవ్వకూడదురా. తిక్కరేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తది. అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. ఏయ్, ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత. పీకావతల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్. టైంకి రావడానికి కదా స్కూల్ సెక్రటరీ వస్తాను. పెట్టాయి. ఎక్స్క్యూజ్ మీ, మినిస్టర్ గారిని కలవాలి. లోపల నాడయ్యా. సరే కలుద్దాం పదండి. ఆ లోపల కాదు, ఈ లోపల. ఎంతసేపు ఉన్నాను? 50 సెకండ్ సార్. బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా. మీరు నీరూరు రైతులు అండి. తెలిసిందయ్యా, 2300 మంది మీకు ఎగనెస్ట్ గా ఉన్నారంటగా. అదంతా మోసం సార్. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలి. ఆలోచించి చెప్తా. బాగా డెప్త్ గెలిచి ఇచ్చానయ్యా. ఏ రూటు కనబడలే. మీరు వెళ్ళండి. అయ్యా, ఇదిగో, మీరు ఇలా ఇబ్బంది పెట్టారనుకో, ఇంకా డెప్త్కి వెళ్ళిపోతాను. వెళ్ళకండి, పోతారు. ఏంటి ఎగస్టాలా? రే, వీళ్ళని బయటకి ఏంటండి రా. అక్కర్లేదు,
తొందరలో జనమే మిమ్మల్ని గెంటేస్తారు మీ కుర్చీల్లోంచి. పదండి. ఏంటి సార్ మీరు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన పాత న్యూస్ కి కొనసాగింపడుతారు? ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ముగ్గురిని చౌకొప్పించండి. లైవ్ ఇద్దాం, పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఒరేయ్, కాలర్ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, మీడియా కావాల్సిన సెన్సేషన్. సావులు కావాలని అర్థమైపోయింది. మనలో 6 పోబట్టేగా ఈడదాకా వచ్చింది. ఇంకో 4 పోతాం, మన కోసమేగా. ముసలాళ్ళం ఉంటే 3-4 ఏళ్ళు, కాస్త ముందు పోతే రేపనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి. చచ్చిపోతాం అయ్యా. చస్తేనే సాయం చేస్తారా? శవానికి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. ఏ వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు. ఏ 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళెందుకు చూస్తారయ్యా? చూడాలి. వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎలా చేస్తావు బాబు? చెప్తాను. లక్ష్మి, నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి. నీళ్లు ఆపేస్తున్నాం. పైప్ లైన్ లో నీళ్లాపడం అంత తేలిక కాదు. మనం చేయగలమా? ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని. మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేస్తా, చేసి చూపిస్తా. మనకి ఎవరున్నారయ్యా? మనం ఉన్నాంగా. మా వాళ్ళకి మేమే బరువే ఇక్కడ వదిలేశారు. ముసలాళ్ళం మా వాళ్ళు ఏమవుతుంది? స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీ గారి వయస్సు 70 పైనే. మద్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు 80 పైనే. దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు 87 ఏళ్లు. ఎవరి వయస్సు అయినా ఎంత? డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చెరిపేయండి. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. నిలబడండి, చెప్పండి, నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి. తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. ఇది యాజిటేషన్ కాదు, నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, జల్దీ నీళ్ళు వదలాలి. చూడు, ఎవరా వాళ్ళంతా? ఏమోరా. ఎవరై మీరు? హలో, పైప్ లైన్ లో మీకేమని లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడరే. నువ్వేనా లైన్ మ్యాన్వి? అవును సార్, ఉదయం 5 గంటలకే నీళ్ళు వదలాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. పైకి చూడవా సార్. ఎవరయ్యా లోపల? మిమ్మల్నే పలకరే. ఏం చేస్తారా మీరు లోపల? బయట రండి. వస్తారని రమ్మంటారా? ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు, తీసుకోవడానికి అగ్గిపెట్ట. మొత్తం మేము 25 మంది ఉన్నాం. నువ్వు కూడా వస్తే 26. రా, కలిసిపోదాం.
ఏమైందయ్యా? సార్ లోపల 25 మంది ఉన్నారు. అందరూ ముసలోళ్ళే సార్. పెట్రోల్ క్యాన్ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారంట సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఏ పైప్ లైన్ చూసినా ఇలాగే ఉన్నారంట సార్. ఈ రోజు సిటీలో నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా బయటకు వచ్చారా? రాలేదు సార్. 50 కిలోమీటర్ల పైప్ లైన్ సార్. పగలగొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్. చాలా రోజులు పడుతుంది. ఎవరై ఇదంతా చేస్తుంది? నీరూరు శంకర్ సార్. ఈ మందంతా ఆ ఊరులో ఉంటారు. రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా. ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిందనా? ఆహా, న్యూస్ ఛానల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నా. మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ. మనకు కావాల్సింది ప్రచారం కాదురా, పరిష్కారం. కదలాల్సింది మీడియా కాదు, జనం. అది రేపటి నుంచి మొదలవుతుంది. చూస్తూ ఉండు. ఏంద్ర దీని పాసుకురా నీళ్ళు అయిపోయినాయా? ఏంది అట్ట అరుస్తావా? ఇలా ఉన్నారేంటండి? సబ్బు రసుకున్నానే గబ్బుదానా. నీళ్ళు ఎందుకు అయిపోయినాయో చూడు. టీవీ పెట్టమంటారా సారు? నీ అబ్బా ట్యాంకులో నుంచి వస్తాయి నీళ్లు, టీవీ నుంచి కారుతాయి. ఆడన్నా ఇప్పుడు నీళ్ళే పెద్ద న్యూస్ అయిపోయినాయి సారు. అబ్బా